నమస్తే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం కూడా అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉద్యోగాల కంటే రెట్టింపు సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి ఇప్పటికే 50 నుంచి 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసినామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. కానీ మరి తీరా నిరుద్యోగులు మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. వ్యతిరేకంగా కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వట్లేదు. కేవలం నామమాత్రంగా అప్పుడు అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లోకి వచ్చి జాబులు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది తప్పించి తీరా చూస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబులు ఇవ్వట్లేదు అని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు సర్కారు పైన మరలబడేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. 20వ తారీఖున ఈ నెల 20వ తారీఖున ఇందిరా పార్కు వేదికగా కూడా నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన సైతం కూడా వాళ్ళు నిర్వహించబోతా ఉన్నారు. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమనుకుంటా ఉన్నారు? అసలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మరి అధికారం చేపట్టడం గడ్డకు పడ్డం కాబట్టి ఇక మమ్మల్ని ఏం చేస్తారు, ఆల్రెడీ నిరుద్యోగులను మేము మోసం చేస్తాం అనుకుంటా ఉన్నారు, లేకపోతే నిరుద్యోగులకు మళ్ళీ ఇంకేమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించినట్టు, మరి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుందా లేదన్నటువంటి అంశాలని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చెరగాని దయాకర్ గారితో. అన్న నమస్తే. సో మొదటి నుంచి కూడా మీతోనే మాట్లాడుతా ఉన్నా నిరుద్యోగుల విషయానికి వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు ఏదో గొప్పలు చెప్పినటువంటి మాత్రాన ఈ తెర మీద కనబడేటువంటి ఉద్యోగాలకు మీరు చెప్పేటువంటి లెక్కలకు కనుక పొంతలు లేనట్టయితుంటే ఇది కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. సో నిరుద్యోగులంతా కూడా మరోసారి మీ పార్టీ పైన వ్యతిరేకంగా 20వ తారీఖున నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమావేశం కాబోతా ఉన్నారు. ఒక పక్కన అవసరమైనట్టయితుంటే రేవంత్ రెడ్డి ఇంటికి కూడా ముట్టడిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? నిరుద్యోగులకు మీరు భరోసా ఇస్తారా, మీరు ఉద్యోగాలు ఇస్తారా, ఏదోటి మీరు సమాధానం చెప్పాలి. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇయ్యలేని విధంగా తెలంగాణలో ఏడాదిలోనే ఒక 60,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. బహుశా యూపీఎస్సీ తరహాలో దేశంలో ఎక్కడ లేని విధంగా 563 పోస్టులు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణకు దక్కింది. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఉంది. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఉంది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఖాళీని భర్తీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. చేస్తున్న కూడా బీఆర్ఎస్ హయాంలో 6,000 మంది రిటైర్డ్ ఉద్యోగుల్ని కొనసాగితే కూడా ఈ ప్రభుత్వం వాళ్ళని తొలగించింది. ఎవరి కోసం తొలగించింది? తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ఆలోచన చేస్తాం. ఇవాళ దావోస్ పోయినా, జర్మనీ పోయినా, ఎక్కడ పోయినా కూడా వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తామని తప్ప మొదటికి ఏది ఏమైనా కూడా ఇది నిరుద్యోగుల నిర్మూలన దిశగా తెలంగాణలో భారీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. దీంట్లో కొత్త ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ఏ రాష్ట్రంలో ఇయ్యని లేని విధంగా నిరుద్యోగులకు పెద్దపీట వేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంతమంది అశోక్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో రాజకీయ దళారులు, ఆ పార్టీకో ఈ పార్టీకి అమ్ముడుపోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంత ఏదో తీర్థాలు పుచ్చుకొని ఇక నిరుద్యోగం ముసుగేసుకొని కొంతమంది అశోక్ లాంటి వాళ్ళు ఒక 4-5 ఇట్లా తయారైపోయి ఇట్లా కొంచెం ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంది తప్ప అశోకుని కూడా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి ఉండదు. అశోక్ అనేటోడు ఒక కోచింగ్ సెంటర్ నడుపుకునేటోడు. అతను పుస్తకాలు చదువుకునే లేకపోతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ కాదు. అసలైన ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువతంతా కూడా ఇవాళ కాంగ్రెస్తోనే ఉన్నారు. కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అది భవిష్యత్తులో కూడా ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. అంటే అడిగినటువంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి వాళ్ళపైన మీరు రాజకీయ ముద్ర వేయడం అది సబబు కాదు. ఎందుకంటే మీరు ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్లో మీరు మార్చి ఏప్రిల్లో మీరు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి వాళ్ళు అడుగుతా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఎందుకు మరి అంత మాత్రాన మీరు ఆ ప్రకారం ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఇవ్వకుంటే ఎవరైనా కానీ రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకు మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళకి రాజకీయ ముద్ర అది సబబు కాదు కదా. జాబ్ క్యాలెండరు భర్తీని మనమే ఏర్పాటు చేసినాం, అసెంబ్లీలో తీసుకొచ్చినాం. జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేసుకున్నాం. దాని విధి విధానాలు వస్తాయి. దాని ప్రతి ఖాళీలు భర్తీలో జరుగుతుంటుంది. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. కాబట్టి అశోక్ లాంటి వాడు గతంలో ఎమ్మెల్సీ కోసం ఇంకో రకరకాల కోసం ఎంత వ్యక్తిగత ఎజెండాను పెట్టుకొని కొందరు పనిచేస్తా ఉంటారు. అశోక్ ఒక్కడే కాదు, రోడ్డు మీద నిరుద్యోగులు చాలా మంది వస్తూ ఉన్నారు కదా. నిరుద్యోగులు ఆయన ఎమ్మటి లేరు. నేను అనేది నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు విశ్వాసం కల్పించడానికి మరిన్ని ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరో ఒకరు ఎల్లయ్యో పుల్లయ్య చెప్తేనో కాదు ఇది. అసలు ఉన్నటువంటి నిరుద్యోగుల మీద ఒక ప్రేమతోనే లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి కూడా పెద్దపీట వేసింది. అనేక వేదికల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇచ్చిన ఉద్యోగాల దాని మీదలో ఇవాళ గ్రూప్ 1 కానీ ఇంకో దానికి కానీ ఇవాళ కేటీఆర్ లాంటి వాళ్ళు కేసులు వేయించి
ఇవాళ ఉద్యోగాల భర్తీని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుందా లేదా అని అనేది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో వేదికల మీద మీరు చెప్పారు, ప్రతి నిరుద్యోగుల అంశం లేకుండా ఆయన మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ తెలంగాణలో ఎవరు ఊహించిన విధంగా చరిత్రను హర్షించదగ్గే విషయంగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. త్వరలో కూడా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు, ఇవాళ జీపీఓ పోస్టులు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా మరికొన్ని పోస్టుల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. భవిష్యత్తులో అవి భర్తీ ప్రక్రియ ఉంటుంది. ఇంకా ఉన్నటువంటి ఇప్పుడు ఇలా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఇవాళ నేను అంటా ఉన్నాను, అశోక్ లాంటి వాళ్ళు, అశోక్ ఇంకో కొంతమందికి నేను అంటున్నా, ఇవాళ నిరుద్యోగుల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు మరి రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇలా గ్రూప్ 1 ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది ఉద్యోగాల భర్తీ అన్నప్పుడు. ఇవాళ గ్రూప్ 1 మీద కేసులు వేయించింది వాళ్ళే. ఇవాళ సుప్రీంకోర్టు దాకా పోయి జీవో నెంబర్ 29 సవాల్ చేశారు. అసలు గ్రూప్ 1 రద్దు కోసం కుట్ర చేశారు. ఇవాళ కేటీఆర్ దగ్గర కొంతమంది ఫ్రీడమ్స్లో కూడా కొంతమంది క్వాలిఫై కాకుండా పోయి కొంతమంది మిలాఖత్ అయ్యి గ్రూప్ 1 రద్దు కోసం కుట్రదారులు తయారయ్యారు. ఇట్లా ఉద్యోగాలని అడ్డుకునే దగ్గర కొంతమంది కుట్రదారులు తయారయ్యారు. ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఉద్యోగాల భర్తీ చేస్తుంది. కొంతమంది ఏమో ఇవాళ కేటీఆర్ లాంటి వాళ్ళు ఏమో ఉద్యోగాల భర్తీకి అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్న కేటీఆర్ని మీద మనం యుద్ధం చేయాలి. కేటీఆర్ని మనం చీల్చి చెండాల్సిన అవసరం. ఆయన ఎందుకు అడ్డుకుంటాడు? మీరు ఇస్తుంటే ఆయన ఎందుకు అడ్డుకుంటాడు? ప్రభుత్వంలో ఉన్నది మీరు, మీ ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం, మీ అధికారులు. మీ అందరికీ తెలుసు ఎవరి కళ్ళు మంతున్నాయి, ఎవరు ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ పాలనను చూసి ఎవరు ఉద్యోగాల భర్తీ విషయంలో ఎవరు కన్నెర చేస్తున్నారు, ఎవరు కేసులు వేయించి ప్రతి చోట ఇవాళ కోడిగుడ్డు మీద ఈకలు తీస్తున్నారు అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇలా కాబట్టి ఇవాళ పదే పదే సందర్భం లేని చోట, సందర్భం ఉన్న చోట కూడా మాట్లాడిన విషయాలు కూడా కేటీఆర్ మాట్లాడుతున్న విషయం మీకు తెలుసు. కాబట్టి ఏది ఏమైనా తెలంగాణ నిరుద్యోగుల మీద ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ప్రతి ఖాళీని భర్తీ చేయాలనే ఆలోచన ఉంది. ఇవాళ ఏ ఇయర్లో ఏ ఉద్యోగాల భర్తీ అనేది ప్రభుత్వం ఆ విధి విధానాలు లేకపోతే ఆర్థిక సంబంధించిన శాఖతోని జరిగినటువంటి ఏది మనం హామీ తీసుకొని జరిగిన ఆ ప్రక్రియ వేగవంతం. ఒక్కదానికి సూటిగా సమాధానం చెప్పండి. మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఒక సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల భర్తీ, సరే ఏదేమైనప్పుడు కూడా 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అనేది అడుగుతా ఉన్నారు. మీరు ఇచ్చిందేమో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి మీరేదో పరీక్షలు రాసి పెట్టి మీరేదో ఆ పత్రాలు ఇచ్చిండ్రు అన్నటువంటిది ఒక భావన ఉన్నది. ఒక పక్కన మీరు ఉద్యోగ క్యాలెండర్లు అని చెప్పేసి ఆల్రెడీ క్యాలెండర్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా అయిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అన్నటువంటి భావన కల్పిస్తాం. దీనికి ప్రత్యేకంగా మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా? దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఉద్యోగాల భర్తీ ఉంటుంది ఎప్పుడు అనేది అడుగుతా ఉన్నారు. నేను అనేది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. మొన్ననే ఒక ఆరు డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నటువంటి పోస్టులు మనం భర్తీ జరిగింది. ప్రతి వైద్య శాఖలో మనం భర్తీ చేసినాం, లేకపోతే R&Bలో కానీ ఇంకా అనేక చోట్ల, ఇప్పుడు ఏది విద్యుత్ శాఖలో కూడా మనం భర్తీ చేసినాం. ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఒకదాని కూడా భర్తీ చేసుకుంటూ వస్తుంది. ప్రతి ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ జరుగుతుంది తప్ప దీన్ని ఏదో ఇది చేసుకొని ఇవాళ ఒక ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ జరిగింది. 10 ఏళ్లలో సాధ్యం కానీ అసలు ఉద్యోగాల నిర్వహణలో విఫలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా గ్రూప్ 1 లాంటి, గ్రూప్ 2 లాంటి పరీక్షలు అయితే నిర్వహించుకోగలిగినాం. వాళ్ళకి నియామకాల తర్వాత 1 by 1 ప్రతి ఖాళీని భర్తీ చేస్తూ ఉంది. పారదర్శకంగా రాలేదు, పారదర్శకంగా నిర్వహించలేదు, దీంట్లో కూడా అవకతవకలకు పాల్పడన్నటువంటి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, విమర్శ చేసే వాళ్ళు మాట్లాడతారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఉద్యోగాల భర్తీ పైన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందని మీ అందరికీ తెలుసు. మీరు గుర్తుపెట్టారు. అదే ఏదైనా అడుగుతా ఉన్నాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఏమైనా అడుగుతా ఉన్నాం. ఖాళీల భర్తీ ఉంటుంది ఎవరి ఇయర్. దానికోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఎందుకు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఎందుకు? సరే ఎప్పుడో ఒకసారి ఇస్తాం తీ అని చెప్పొచ్చు కదా, ఆ క్యాలెండర్ ఎందుకు అంటున్నా. ప్రతి ఖాళీల భర్తీ ఉంటుంది. భవిష్యత్తులో ఈ రానున్న రోజులలో త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది, చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక నిరుద్యోగ యువతకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుండవు, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు కొంతమంది దీంట్లో ఒక 5-6 తయారయ్యి దీన్ని ఒక నిరుద్యోగుల మధ్య చిచ్చులు పెట్టి నిరుద్యోగ పట్ల వ్యతిరేకతను పెంచే తప్ప వాళ్ళని కూడా నిరుద్యోగ యువత నమ్మదు. అసలైన పుస్తకాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత కోసం పనిచేస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కల్పన ఉండబోతుంది. తెలంగాణలో ఎవరు కనివి నేరగాని రీతిలో తెలంగాణ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ప్రతి ఖాళీలను భర్తీ చేస్తూ ఉంది, దీంట్లో సందేహం లేదు. ఇవాళ గ్రూప్ 1 లాంటి అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఇవాళ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా కూడా నిర్వహించినటువంటి సందర్భం. ఇక ఫెయిల్ అయిన వాళ్ళు తప్పు తడకలతో కోర్టులకు వేస్తే కూడా కోర్టులు కూడా
ఎంత స్పందించినాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకొకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పదే పదే ఖాళీల విషయంలో భర్తీ విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉంది. రానున్న రోజులలో కూడా మరిన్ని ఉద్యోగాల భర్తీ ఉండబోతుంది. దానికి కూడా నిరుద్యోగ యువత కూడా సిద్ధంగా ఉండాలని కూడా మనం కోరుతున్నాం. ఒక పక్కన గతంలో ఉన్నటువంటి సర్కార్ సైతం కూడా ఉద్యోగ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళతోటి పెట్టుకున్నది ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు సైతం కూడా మీ ప్రభుత్వం సైతం కూడా వాళ్ళకి నామమాత్రంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అన్నటువంటి భావనతో వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు ఏదైతే వాళ్ళు తలుచుకుంటే అంటే ప్రభుత్వాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులతో పెట్టుకున్నట్టయితే మరి కొరివితోటి ఏదో ఈపు గీక్కున్నట్టుగానే ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం గత ప్రభుత్వానికి అనుభవం కూడా మీరు అటువంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ లేక ధర్నాలు చేసేవాళ్ళు. ఇవాళ నోటిఫికేషన్లు పదే పదే వెంటనే ఉండడం వల్ల నిరుద్యోగ యువతకు ఇవాళ సమయం కావాలని కొట్లాడుతుంది. తేడా అది. ఈ ప్రభుత్వం ఏమో సమయం కోసం మాకు సమయం ఏంటో మేము చదువుకుంటాం విషయంలో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ల కోసం కొట్లాడి తేడా ఉంది. ఇది నిరుద్యోగ బిడ్డల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక పెద్దన పాత్రగా పోషిస్తూ ఉన్నాడు. పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఎవరు మాయాలో ఉచ్చులో పడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, నన్ను నమ్ముకోండి అనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏమంటే ఒక కుటుంబం తీసుకుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలే ఒక కుటుంబం తీసుకుంది. ఇప్పుడేమో నిరుద్యోగుల ఉద్యోగాలు మొత్తం కూడా నిరుద్యోగులకు చెందాలనేది ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి చిత్తశుద్ధి మాకుంది. ఎవరు ఏం చెప్పినా కూడా యువత విషయంలో, యువత భవిష్యత్తు విషయంలో ఒక దీర్ఘకాలిక ఒక ప్రణాళికతోని, ముందు చూపుతోని, ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ఉంది. అది ప్రైవేట్ రంగమైనా, ప్రభుత్వ రంగమైనా, ఇలా టెక్నాలజీ రంగమైనా, ఏ రంగమైనా కూడా తెలంగాణలో అన్ని రకాల చదువుకున్నటువంటి తెలంగాణ యువతకు ఇది ఉద్యోగాల కల్పన దిశగానే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాంట్లో సందేహం లేదు. రేపు జరగనున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన పైన ఒక ముక్కలు ఏం సమాధానం చెప్తారు? అలా పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ నిర్వహించేటువంటి వ్యక్తుల పట్ల మీ అభిప్రాయం ఒక ముక్కలు చెప్పండి. పెద్దగా చదువుకునే నిరుద్యోగ యువత పెద్దగా ఉండదు. అది ప్రభుత్వం మీద పూర్తి భరోసాతో ఉంటారు తప్ప కొంతమంది అశోక్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీకి ఏజెంట్లుగా తయారై వాళ్ళ బతుకు తెరువు కోసం జరుగుతున్నటువంటి తప్ప దాని గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అశోక్ లాంటి వాళ్ళు అనేటోడు ఒక విషపూరుగు కోచింగ్ సెంటర్ నడుపుకునే యజమాని. నోటిఫికేషన్లు వస్తే మనకి పండగ అవుతుంది కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది తప్ప చదువుకొని సంవత్సరాల తరబడి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు మేము భవిష్యత్తు భరోసాగా ఉంటాం. మరిన్ని 60,000 ఉద్యోగాలు ఒక ఏడాదిలో జరిగినాయి. మరిన్ని ఉద్యోగాల భర్తీ కూడా ఉంటుంది. దీంట్లో మీరు ఆందోళన వద్దు, అధైర్యం వద్దు. మేమే మీకు భరోసాగా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారే మీకు అండగా ఉన్నారు. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటికైనా నిరుద్యోగులు ఏదైతే మహాగర్జన సంబంధించినటువంటి కార్యక్రమాన్ని 20వ తారీఖు నిర్వహిస్తూ ఉన్నారో ఈ నిర్వహించేటువంటి నిర్వాహకులు సైతం కూడా కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి నిర్వాహకులు వాళ్ళకి సంబంధించినటువంటి మాటలను కూడా నిరుద్యోగులు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఇప్పటికే మేము 60,000 ఉద్యోగాలు దానికి ఇచ్చినాం, మేమే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి భావన అయితే చెన్నగాని గారు అయితే చెప్తాను. సరే, విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళైతే ఇప్పటికీ ప్రభుత్వం పైన కొంత అసంతృప్తితో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మరి అంత మాత్రాన జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఎందుకు అన్నటువంటి భావనతో కూడా వాళ్ళు అన్నారు. సో చూద్దాం 20వ తారీఖు తర్వాత మరి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటే వాళ్ళు చేసేటువంటి విద్యార్థి మహాగర్జన సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి చూస్తూనే ఉండండి మన తొలి.